హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇక మా పత్తి కాడికి వచ్చినాం. వేయాల మా పత్తిలు వేయాల కుప్పలు తీసినాం. కలిసినాక తెల్లారే తీద్దామంటే వాన పడ్డది. 2-3 రోజుల దాకా తీయరాలేదు. 2-3 రోజుల తర్వాత తీసినప్పుడు ఈ కుప్పలన్నీ అతుక్కపోయినట్టు అయినాయి వానకి. కుప్పలన్నీ తీసి చేను పక్కన ఒక కందకం ఉంటుంది. కందకం పక్కన ఒడ్డు ఉంటుంది. ఆ ఒడ్డు మీద వారేసినాం. అట్లనే ఇవాళ పత్తి చేనుకి మందు కొట్టినాం, మందు వేసినాం. ఇది 20-20. ఆ దారం తెంపడానికి ఏం లేకపోతే ఒక రాయితో దారం తెంపుతాండు. వాళ్ళు ఒక్కరోజే మందు వేసినాం, కుప్పలు తీసినాం, మందు కొట్టినాం. 20-20 సగం బత్త పోసి యూరియా సగం బత్త పోసి కలుపుకున్నాం. ఫస్ట్ అది వచ్చినాక మళ్ళీ మిగతాది పోసి కలుపుకున్నాం. యూరియా అంతా తడిచినట్టు అయింది. ఆయన పాత స్టాక్ ఇచ్చిండు మొత్తం. ఇదంతా మంచిగా కలుపుకున్నాం. కలుపుకొని ఇక డబ్బాలు ఎత్తుకుని వేయడానికి ఇట్లా చెట్టు కింద వేసినాం. సాల్లా పొంటి మొత్తం పోసుకుంటూ పోలేదు. చెట్టు కింద వేసుకుంటూ పోయినాం. అయితే ఇది డబ్బా పత్తి కాదు. డబ్బా పత్తి అయితే తొందరగా అయ్యేది. మాది సాల్పత్తి కాబట్టి కొంచెం లేట్ అయింది. సాల్పత్తి అంటే చెట్లు కొంచెం దగ్గర ఉంటాయి కాబట్టి వేసుడు కొంచెం లేట్ అవుతుంది. అదే అచ్చుపత్తి అయితే దెబ్బ వేయచ్చు. మొత్తం మందు వేసినాం ఇట్లా చెట్టు కింద. మందు కొడతాండు. మందు కూడా కొట్టినాం. గడ్డి మందు కొట్టినాం. ఎందుకంటే వర్షాలు బాగా పడతానే కదా, మళ్ళీ కూలోళ్ళు దొరకాలని గడ్డి చిన్నగా మొలకల దశలో ఉన్నప్పుడే గడ్డి మందు కొట్టేసినాం. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ మందు కొట్టినాక చెట్లు కొంచెం ఇంకా పెరుగుతాయి. అప్పుడు మళ్ళీ చూపిస్తా.